మీరు ఎప్పుడైనా గాలిలో తేలే రాతిని చూసారా? గ్రావిటీ సూత్రాలను సైతం ధిక్కరించి నిలబడిన ఒక అద్భుతాన్ని దర్శించారా? అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ప్రపంచ మేధావులకే సవాల్ విసిరే ఒక రహస్యం దాగి ఉంది. అదే లేపాక్షి. ఇక్కడ రాళ్ళు మాట్లాడతాయి, శిల్పాలు కథలు చెప్తాయి, స్తంభాలు గాలిలో తేలుతాయి. అసలు 500 ఏళ్ల క్రితమే అంతటి టెక్నాలజీ మనకి ఎలా సాధ్యమైంది? లేపాక్షి అనే పేరు వెనుక ఉన్న రామాయణ గాథ. రామాయణ కాలంలో రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి అడ్డుకుంటుంది. యుద్ధంలో రెక్కలు తెగి జటాయువు ఇక్కడే పడిపోతాడు. రాముడు వెతుక్కుంటూ వచ్చి ఆ పక్షిని చూసి లేపాక్షి అని అనడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కొండలపై ఉన్న భారీ జటాయువు విగ్రహం దీనికి సాక్ష్యం. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరుప్పన్న మరియు వీరన్న అనే అన్నదమ్ములు నిర్మించారు. అప్పట్లోనే ఇది ఒక ఆర్కిటెక్చరల్ వండర్. గాలిలో తేలే స్తంభం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆలయంలో 70 స్తంభాలు ఉంటే అందులో ఒకటి మాత్రం నేలకు తగలదు. మీరు ఒక పేపర్ని కానీ ఒక ఓణిని కానీ స్తంభం కింద నుంచి ఒక వైపు నుంచి మరోవైపుకు సులభంగా తీసుకువెళ్ళొచ్చు. 1924లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ దీని రహస్యం కనిపెట్టాలని ఒక స్తంభాన్ని కదిలించాడు. అంతే, ఆలయం మొత్తం వనకడం మొదలైంది. అంటే ఒక్క స్తంభం మీదనే మొత్తం ఆలయం బ్యాలెన్స్ ఆధారపడి ఉంది. ఏ కంప్యూటర్లు ఏ సాఫ్ట్వేర్లు లేని ఆ రోజుల్లోనే ఈ బ్యాలెన్సింగ్ టెక్నిక్ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆలయ ప్రాంగణంలో ఒక భారీ పాదముద్ర ఉంటుంది. వింత ఏమిటంటే ఏడాది పొడవునా ఆ పాదంలో నీరు ఉంటుంది. చుట్టుపక్కల నీటి జాడ లేకపోయినా, ఎండలు మండిపోతున్నా ఆ పాదం మాత్రం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. గోడల మీద 2 ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. తన కళ్ళను శివుడికి సమర్పించిన భక్త కన్నప్ప కథను ఇది నిదర్శనం అని చెప్తాము. అయితే కొందరు ఇవి విరూపన్న కళ్ళు గుర్తులు అని కూడా అంటారు. ఈ కథ చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఏకశిలా నంది విగ్రహం. ఆలయానికి కొద్ది దూరంలోనే ఒక భారీ నంది విగ్రహం ఉంటుంది. దీని ఎత్తు 15 అడుగులు, వెడల్పు 27 అడుగులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఇది ఒకటి. ఈ నంది చూపు సరిగ్గా ఆలయంలో ఉన్న లింగాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శిల్పకళ చాతుర్యం చూస్తే మన పూర్వీకుల మేధస్సుకు గర్వంగా అనిపిస్తుంది. లేపాక్షి కేవలం రాళ్ల సమూహం కాదు, అది మన చరిత్ర, మన గర్వం, మన విజ్ఞాన సంపద. విదేశీయులు సైతం ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఈ కట్టడాన్ని మనం కాపాడుకోవాలి. మీరు ఎప్పుడైనా లేపాక్షి వెళ్తే ఆ స్తంభాన్ని, ఆ పాదాన్ని కళ్ళారా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన తెలుగు వారి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.